గాబ్రియేలు దూతను, దేవుని సముఖం నుండి వచ్చితివి. నువ్వు గర్భవతి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడు. ఆయనే లోకరక్షకుడు. ఇది దైవ నిర్ణయమై ఉన్నది. అయ్యా, నేను పరలోక వాసుడా, మీ మాటలలోని గూఢాస నాకు గోచరింపకై ఉన్నది. నేను కన్యను కదా, ఇది ఎలా సాధ్యం? మరియా, దేవునికి అంటూ అసాధ్యమైనది ఏదీ లేదు కదా. నాకు వివాహం కాలేదు. నాకు యోసేపునకు ప్రదానం మాత్రమే జరిగినది కదా. మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భం ధరించావు. జగద్రక్షకుడు నీ గర్భంన జన్మింపనై ఉన్నాడు. మహాత్మా, లోకులు కాకులై దూషిస్తురు కదా. మరియా, పరుల పలుకులతో పనియేలా, పరమాత్మ ఉద్దేశములు వేరు. నీ బంధువురాలు వృద్ధాభిమందు గర్భం దాల్చను. ఆమెకు ఇది 6వ మాసము. ప్రభు గూర్చి ప్రకటించుటకు పంపబడు ప్రవక్త ఆమె గర్భంలో ఉన్నాడు. మంచిది ప్రభు, నేను ఇప్పుడే వెళ్ళి ఆమెను దర్శించను. దేవుడైన యెహోవా నాపై చూపిన కృపకు నేను ఎంతో కృతజ్ఞతరాలు. అంతేకాదు మరియా, స్త్రీలలో నువ్వు ఎంతో ఆశీర్వదింపబడిందావు. నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. ధైర్యం కలిగి ఉండుము, నీకు శుభం కలుగును కాక. చిత్తం ప్రభు, ఇక నుంచి నేను దైవ చిత్తం ప్రకారం నడుచుకోను. అటులనే మరియా, ఇక వెళ్ళి వచ్చేదను. ఇది ఏం చిత్రం? మరియకు నాకు ప్రధానం మాత్రమే జరిగినది కదా, మరి వివాహం జరగలేదు కదా. మరి మరియ గర్భం ఎలా దాల్చెను? ఇదంతా ఆలోచించగా నా మనసు పలు విధాలుగా శంకించుచున్నది. మరియ గుణవతి, వినయశాలి, నా మనసు నిర్మలమైనది. ఇంకా ఈ మర్మమేమీ నాకు అర్థం కావట్లేదు. ఇదంతా విషమ పరీక్ష కాదు కదా. ఇదంతా ఆలోచించగా నా బుర్ర ఏమాత్రం పని చేయట్లేదు. కాస్త అంత విశ్రాంతి తీసుకుందును. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు. ఎవరు? ఎక్కడి నుంచి ఆ ప్రకాశవంతమైన వెలుగు? నేనే యోసేపు, పరలోకం నుండి వచ్చితిరి. నా పేరు గాబ్రియేలు దూత. పల్లకపు వాసులా? ఇది కల కాదు కదా. కలకాదు యోసేపు, అంతయు వాస్తవమే. ప్రభు, ఈ రాకకు గల కారణం ఏమిటో తెలుసుకునవచ్చా? నీవు మరియ గురించి అనుమానపడుతున్నావు కదా. ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భం ధరించింది. ఆమె యందు ఏ దోషమును లేదు. పరిశుద్ధాత్మ వలన? విచిత్రంగా ఉన్నదే. దైవ కుమారుడు కన్య గర్భమున జన్మింపవలసి ఉన్నది. ఆయన పరిశుద్ధుడై పరమాత్ముడు కుమారుడని పిలువబడను. ఆయనకి యేసు అని పేరు పెట్టబడినది. ఇది దైవ నిర్ణయమై ఉన్నది. మహాత్మా, ఈ దివ్య సందేహాలు నాకు అందించి నా సందేహాలు తీర్చారు. దేవుడు ఎంత కృపామయుడు. మరిని ఇప్పుడే నా ఇంట తెచ్చుకున్నాను. అటులనే యోసేపు, ఇక వెళ్ళి వచ్చేదను. అయ్యలారా, అమ్మలారా, నజరేతు పురవాసులారా, వినండగో వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయించుకోవాలని కైసరు చక్రవర్తి వారి ఆజ్ఞహో. కాబట్టి మీ గోత్రములను అనుసరించి మీ పట్టణాలకు, మీ ప్రాంతాలకు వెళ్ళి జనాభా లెక్కలలో మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కైసరు చక్రవర్తి వారి ఆజ్ఞహో. వినలేదా నేరు, చెప్పలేదా నేరు, నా కొంప ముంచేరు. అసలే ఇద్దరు పిల్లల్లో ముద్దుల మొగుడిని. మరియా, సర్వజ్ఞాన్ని ఈ గర్భమున ఉదయించుకోవాలని దైవదూత నాతో నిలిపే కదా. ఆ కొల్లాహాలను చూచితివా మరియా? సీజర్ చక్రవర్తి ఆజ్ఞ మేరకు ప్రజలందరూ తమ పథకములకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకొనిచున్నారు. నేను దావీదు వంశముల గోత్రములోనే పుట్టిన వాడను కనుక ప్రజాసంఖ్య రాయించుకోవలసినది. మన నజరేతుడైన దావీదు పట్టణములకు వెళ్ళవలసి ఉన్నది మరియా. బెత్లెహేమా, ఇతనికి చాలా దూరం కదా స్వామి. అవును మరియా, ఏదేమైనా ప్రజాసంఖ్య రాయించుకోవలసి ఉన్నది కదా. నేను నిన్ను చూడాలని కదా నాన్న.
సర్వంతర్యామి మనకు తోడుగా ఉండి ఎట్టి విపత్తులు సంభవించగా మనం ప్రయాణం సాగించటం మంచిది మరియా. అటులనే స్వామి, బయలుదేరు. ఏమది తొలి చిట్టికి మరియా? నమ్మలేకపోతున్నాను కదా, అడుగు తీసి అడుగు వేయలేను. మరియా, మనం ఇక ప్రయాణం సాగించడము. తిన్నగా నడుము. నడవలేకపోతున్నాను. బెత్లెహేము ఎంత దూరం ఉంటుందో కదా. మరియా, ఇదే బెత్లెహేము. ఈ భవనంలో ఉండేటప్పుడు అనుమతించడమో విచారించడము. ఎవరు మీరు? అయ్యా, నా పేరు యేసపు, నా భార్య మరియా. మేము జనాభా లెక్క రాయించుకునేటప్పుడు స్వస్థలమైన బెత్లెహేముకు వచ్చి ఉన్నాము. నా భార్య నిత్యచూడాలి. ప్రసవ నొప్పులు ప్రారంభమైనది. ఈ రాత్రి వేళ విశ్రాంతి తీసుకున్నటకు స్థలం ఏమైనా దొరుకుతున్నదా? ఇది మా సొంత గ్రామము. ఇక్కడ నిరాశ్రయులకు, ఆశ్రమవాసులకు ఖాళీను లేదు. అమ్మా, మేము జనాభా లెక్క రాయించుకునేటప్పుడు బెత్లెహేమునకు వచ్చి ఉన్నాము. నా భార్య డబ్బవతి. ప్రసవ నొప్పులు ప్రారంభమైనవి. ఈ రాత్రి వేళ ఉండటకు స్థలం ఏమైనా దొరుకుతున్నదా? మరియా, కాస్త అంత ఓపిక చేసుకొని నడుము. అమ్మా, మేము బెత్లెహేమునకు వచ్చి ఉన్నాము. మేము జనాభా లెక్క రాయించుకునేటప్పుడు వచ్చాము. నా భార్య తుడిచున్నారు. ఈ రాత్రి వేళ విశ్రాంతి తీసుకునేటప్పుడు స్థలం ఏమైనా దొరుకుతుందా? మా యందు దయ ఉంచి జాలి చూపించిందమ్మా. చూడండి బాబు, ఇక్కడ ఊరి జనాభా లెక్కలు రాయించుకోవడానికి ఇక్కడ మా పక్కనే సర్వస్వం ఉంది. వాళ్ళందరితో కిక్కేసిపోయింది కనుక ఇక్కడంతా కిక్కేసిపోయింది కాబట్టి ఇక్కడ స్థలం లేదు. కానీ ఒక్క మాట, మాకు ఇక్కడ పక్కనే పశువుల బాగా ఉంది. అక్కడ మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఈ రాత్రికి ఉండవచ్చు. కానీ ఒక్క మాట, అక్కడ వాసన వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి అక్కడ ఉండవచ్చు. పొగడనుచే టాడు టాడులో దయ్యా టాడులో. రేపు ఈరోజు చిన్న దాకా చలిగాలి ఉంది కదా. అవును రే. అవునా, ఈరోజు వాతావరణం ఎంతగా ఉంది కదా. ఎంతో అర్థమే కావట్లేదుగా. రేపు కాసయ్య ఇంద్రుడి మన ఊరికి జనం వస్తున్నారు. అబ్బో, ఏం జనం రా, ఇసుకేస్తే రాలదనుకునే ఊరు పట్టక జనం చేస్తున్నారా. వాళ్ళంతా దావీదు వంశస్థులను కదరా. రాజుగారి ఆజ్ఞ మేరకు పేర్లు నమోదు చేసుకుంటానికి వస్తున్నారటరా. అవునరా, దావీదు రాజు ఈ వాడే కదా. అందుకే కాబోలు వారి వారి సొంత గ్రామ లెక్కల్లో చర్చపడడానికి విస్తారంగా వస్తున్నారు. ఏం జనం రా, చూడటానికి రెండు కళ్ళు చాలా రకం. అయినా రాజుగారి ఆజ్ఞ పాటించాలి కదా. రేపు కాస్త పొద్దు గడిచిందేమో కానీ ఒరే ఒక పాట పాడరా. ఒరే పాడతా కానీ మీరు నన్ను ఎక్కడ చేయకూడదురా. చీచి, ఆపురా నవ్వినాయన, నేను పాడతాను వినట్టురా. ఇదే విధమ్మ మాయ మాయ మైకం కందిందా. ఒరే ఆపరైతే నువ్వు పాడింది మనం నవ్వుకున్నది ఇక చాలు. చాలా పొద్దుపోయిందిరా, ఇక పడుకుందాంరా. అప్పుడేనేంట్రా, కొనుక్కోవాలంటే భయంగా ఉందిరా. కాసయ్య నాసయ్య
ఈ చీకట్లో ఏదో దయ్యాలు గుర్తుకొస్తున్నాయిరా. అందులో మా తాత చెప్పిన దయ్యాల కథలు బాగా గుర్తొస్తున్నాయిరా. ఏం జరుగుతుందో ఏమోరా. అరే ముసయ్య, ఏడుపుని పిచ్చి పిచ్చి కథలు చెప్పి భయపెట్టకురా. అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏమో అర్థం కావడం లేదు. అదేందిరా, ఆకాశంలో నక్షత్రం రయ్యి రయ్యి మంటూ మనకెళ్ళే వస్తుందిరా. ఎప్పుడు చూడలేదురా అంత పెద్ద నక్షత్రం. ఎక్కువగా కూడా నక్షత్రాలు ఉన్నాయిరా. అవునరా, ఈ పుట్టినాకి పెద్ద నక్షత్రాలు ఇంతవరకు చూడనే లేదురా. ఏంది రాత ఇటువైపే వస్తుంది, నాకేమన్నా ప్రమాదం అవుతుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో. గొల్లలారా భయపడుకుడి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానుకలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుపుట మీరు చూచెదరు గనుక మీరు వెళ్ళి చూచి ఆనందించవలెను. గొల్లలారా ఇక వెళ్ళి వచ్చేదరు. ఆహా, ఏం శుభవార్త చెప్పిందో విన్నారు కదరా. ఎంత అద్భుతం, మన కోసం లోకరక్షకుడు నేడు పుట్టాడని. మనం ధన్యులంరా, ఇక భయపడనక్కర్లేదురా. అరే పదండిరా, మన కొరకు పుట్టిన లోకరక్షకుడి కళ్ళారా చూసి వద్దాం, సరేనా? చూడడానికి వెళ్తున్నారు. ఎలా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నారో చూద్దామా? మరి జాగ్రత్తగా విను, ఎవరో నడుచుకుంటూ మన ఇంటి వైపు వస్తున్నట్లుగా ఉంది. అవును నాదా, ఇంత రాత్రి వేళ మా కోసం ఎవరు వస్తారు? నామములు తండ్రి. అయ్యా, ఎవరు మీరు? అయ్యా, మేము గొర్రెల కాపరులు నాయన. మీ రాకకు గల కారణం ఏమిటి? మేము రాత్రి వేళ మా పొలంలో గొర్రెలు కాచుకుంటుండగా ఒక నక్షత్రం నల్లగా మెరిసిపోయింది. దాని నుండి ఒక దూత వచ్చి రక్షకుని పుట్టిన సంగతి మాకు చెప్పి ఉన్నారు. అందుకే మేము దర్శనంగా వచ్చినాము. గొర్రెల కాపురులారా, మీ రాక మాకు చాలా ఆనందం. లోకరక్షకుడిని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా. మా మరియ తల్లి, ఒక్కసారి ఆ రక్షకుని మాకు చూసి వచ్చిపోతామమ్మా. మా జీవితాలు ధన్యమైనవి. మీకు కృతజ్ఞతలు అమ్మా. ఈ శుభవార్త అందరికీ ప్రకటిస్తూ వెళ్ళేదారు. గొర్రెల కాపురులారా, జాగ్రత్తగా వెళ్ళిరండి. వచ్చింది సార్, వచ్చింది సార్. రాజుగారిని సంతోషపరచడానికి ఒక నృత్య ప్రదర్శనతో సిద్ధంగా ఉన్నారు.
మహామంత్రి, మన యూదా రాజ్యంలో ప్రజలు ఏ కొరత లేకుండా క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. ఒకవేళ క్షేమంగా లేకపోతే ఊరుకుంటామా? శబాష్, మంచి మాటలు పలికిందివి. నా మది ఎంతో ఆనందముగా ఉన్నది. మహాప్రభు, ఏమి ప్రవేశపెట్టము? అలాగే మంచిది, ఆశీర్వాద కండు. ఇంతకీ మీరెవరు? మేము తూర్పు దేశం జ్ఞానులం. మేము ఖగోళ శాస్త్రజ్ఞులము. శాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వారము. రాజా, గ్రహాలు ఆకాశ నక్షత్రాలు చూసి వాటి వాటి ప్రభావం బట్టి ఏం జరుగుతుందో చెప్పగలమా? ప్రభు, మేము గగనములో ఒక గొప్ప కాంతివంతమైన తారను తూర్పు దిక్కున ఉదయించుగా చూసి ఆశ్చర్యపోయి దాని విషయాలు పరిశోధించాం. అది ఒక మహాత్మ జన్మకు కారణమై ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆకాశంలో ఒకటేమిటి లక్షల కొలది నక్షత్రాలు ఉన్నాయి కదా. లేదు ప్రభు, అలాంటి నక్షత్రాలు పుట్టిరావు. అది ఏమై ఉంటుందో మీకు చెప్పడానికి, మీ ద్వారా మేము తెలుసుకోవడానికి వచ్చాము. ఆకాశంలో ఆ గొప్ప తారను చూసి మేము ఆనందపడుతులమై వచ్చాము. అటువంటి తార మేము పుట్టిన తర్వాత ఇదే మొదటిగా చూడడం. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు నవగ్రహాలు ఎన్ని ఉన్నా ఆ తార ఈ లోక రక్షణార్థమై జన్మించే రక్షకుని సూచనగా ఉంది. అడ్డులనా, ఆశ్చర్యంగా ఉన్నది. మీరంటున్న ఈ మాటలు కొత్తగా ఉన్నాయి. నాకు ఇంతవరకు ఏ విషయం తెలియదు. నాకు తెలిస్తే మీకు తప్పక తెలియజేస్తాను. మన సామ్రాజ్యంలో వేదాలు తెలిసిన శాస్త్రి తక్షణమే పిలిపించండి. రాజాది రాజా, రాజ మందాంగ, కేవలం మహాప్రభులకు ప్రణామములు. మంచిది పండితవర్య, ఆశీర్వకండి. మీరు వేదాలు ఎదిగిన మేధావులు, ఏం జరుగుతుందో చెప్పగల సమర్థులు. మీరు పఠించే ధర్మశాస్త్రంలో కానీ మత గ్రంథంలో కానీ ఏ ప్రాంతంలోనైనా ఎచ్చటైనా చక్రవర్తులు జన్మించనని ప్రవచనంలో ఉన్నాయేమో చూసి చెప్పండి. ప్రభు ప్రభు ఉన్నత ప్రభు. ఉన్నదా? ఎక్కడ ఎక్కడ ఏ ప్రాంతంలో తొడుగా ఉండదు? శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశం బెత్లెహేములోనే. ఏది మన పక్కన ఉన్న చిన్న ప్రదేశంలో బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. పండితవర్య, ఇంతకీ మీరు ఏమందరు? మన వేద శాస్త్రంలో ఏమున్నాయో చూసి చెప్పండి. అవును ప్రభు, వేద సంవత్సరాల క్రితమే లోక రక్షణార్థము యూదుల నుండి రక్షకుడు పుడతాడని పరిపాలించే యూదుల రాజు గురించి ఉన్నది ప్రభు. ఆశ్చర్యంగా ఉన్నదే పండితవర్య. ఇది నా మాటలు కాదు ప్రభు, ఆత్మపూరులైన ప్రవక్త ప్రవచనము. మీకా అను ప్రవక్త పేరుపై ఇలా ప్రవర్తించాడు. బెత్లెహేము ఎఫ్రాత యూదా గోత్రములకు సొంత గ్రామమైన ఇశ్రాయేలు ప్రజలు ఏలువాడు నీళ్ళంటి వచ్చునని రాయబడి ఉన్నది ప్రభు. నేను తక్షణమే అధికారులను ఆదేశించి విషయం ఏమిటో తెలుసుకుంటాను. పండితవర్య, మీరు ఇంకా వెళ్ళరండి. మహాప్రభు. ప్రభు, ముందు ఆ జ్ఞానులను పంపించండి, ఆ తర్వాత. అలాగే అలాగే. జ్ఞానులారా, ఈ దాపునే బెత్లెహేములో కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో మీరు రుచికి వచ్చిన ఆ రాజు పుట్టినది ఉన్నదట. పోయి కానుకలతో పూజించుకొని రండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఆ రాజును పూజించుంటే రండి. ఏ విషయం మాట్లాడ చెప్పి వెళ్ళండి. మేము సపరివారంగా పోయి ఆ రాజును పూజించుకొని వస్తాము. ప్రభు, మీరు వెళ్ళి పల్లెలో పుట్టిన పిల్ల రాజును పూజించయ్యా. మీ దర్జాకు, మీ హోదాకు ఎంత భంగం.
మంత్రి నీ తెలివి తెల్లవారినట్టే ఉందాయా? అదేంటి మహాప్రభు? కోటి చోటపై రాముడి చోటు మాదిరిగా నేను పరిపాలించే రాజ్యాన్ని పాటించుటకు వేరొకటి పుట్టుటయా? యూదులకు రాజా బెత్లెహేములోనా పుట్టాడా? ఆ జ్ఞానం రాజు విశ్వానికి అర్థమవుతుంది. చిత్త మహాప్రభు. 2 సంవత్సరాల లోపల బాలులందరినీ వదిలించవలసిందిగా ఈ హేరోదు రాజు ఆజ్ఞగా ప్రకటించండి. అలాగే మహాప్రభు. మిత్రమా, హేరోదు రాజు సాయం సమయం వరకు సాగదీసి చంపాడు. ఎంతకు వదలనే? ఉట్టి అనుమానుల పుట్ట, అంతేకాదు అహంకారి కూడా అనిపించుకున్నాడు. ఏదైనా రారాజు జన్మస్థల వివరములు కొంతవరకే, అదే 10,000. అవును, కానీ మన మాట వినగానే రాజుగారు అంత కంగారు పడ్డాడేమిటి? అతడు ఏమిటి యెషురూను పట్టణమే కలవరపడిపోయింది. ఆ విషయం పోనివ్వండి, అటు చూడండి, ఆ నక్షత్రం దారి చూపుతూ సాగిపోతుంది. అదిగో అద్భుతంగా ఉంది. ఆ కనపడి ఇంటి మీద సూటిగా నిలబడి ఉంది కాదు. బహుశా అదే ఆ రాజాది రాజు ఆయనతోనే ఉండవచ్చు. పోదాం పదండి. ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు. ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు. మహిమనే మార్గమై వచ్చాడు సర్వ మానవాళిని రక్షింపను. మహిమనే విడిచాడు మార్గమని రక్షింపను. ఆ బాలుడు యేసు బాలుడు సర్వలో రక్షకుడు. ఆ బాలుడు యేసు బాలుడు సర్వ మానవాళి ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు. ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు. మరియా, ఎవరో ఒంటిలపై ప్రయాణిస్తూ మన ఇంటిపై నిలిచి ఉన్నారు. ఎవరు? చూపులకు రాజు వలె ఉన్నారు. అమ్మా, ప్రణామం. అయ్యా, ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో నూతన నక్షత్రంగా వెలిసినది. అది ఒక చక్రవర్తి జన్మించిన సూచనగా ఉంది. దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు. ఆ సూచన ప్రకారం ఆ రాజాది రాజును వెతుక్కుంటూ వచ్చాము. బెత్లెహేములో జన్మించినని శాస్త్ర విద్య నిర్ధారించుకొని వచ్చాము. అయితే ఆ నక్షత్రం మాకు ముందుగానే దారి చూపుతూ ప్రయాణిస్తూ ఆ ఇంటిపై నిలిచి ఉన్న అదృశ్యమై ఉన్నది. శిశువుగా ఉన్న ఆ రాజు ఇక్కడే ఉన్నాడు. దర్శించుకుంటాము తల్లి. మీరు వెతుకుతూ చూడవలసిన బాలుడు ఈయనే. రాజాది రాజా, ఈ బంగారును స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించు. సర్వలోక పూజిత ఈ సామ్రాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించుము. నీతి రాజ్య స్థాపన కర్త ఈ బోధను స్వీకరించి మమ్మల్ని ధన్యులుగా చేయము. పుణ్యత పుత్రులారా, మా కృషి ఫలించింది. రాజమాత ఇక పోయి వస్తాం. మహానుభావులారా, ఈ రాత్రి వేళ ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. అలాగే అయ్యా.